నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. మనిషి కోసం కోపాన్ని వదులుకోవాలి, కానీ కోపం కోసం మనిషిని వదులుకోకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 డిసెంబర్ 2 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం మధ్యాహ్నం 3:11. చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4:27. తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:52 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం అశ్విని, రాత్రి 8:46 వరకు. తదుపరి భరణి. కరణము భవ, ఉదయం 5:33 వరకు. తదుపరి బాలవ, మధ్యాహ్నం 3:52 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 2:11 వరకు. తదుపరి తైతుల. యోగము వరియానం, రాత్రి 8:58 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహు కాలం మధ్యాహ్నం 2:51 నుండి 4:13 వరకు. యమగండం ఉదయం 9:20 నుండి 10:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:31 వరకు. తిరిగి ఉదయం 10:47 నుండి 11:39 వరకు. వర్జ్యం ఉదయం 5:18 నుండి 6:43 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:46 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:23 నుండి 3:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:27 వరకు. డిసెంబర్ 2 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి, మధ్యాహ్నం 3:52 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. రాత్రి 8:46 నుండి మొదలయ్యే భరణి నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయం ఉదయం 6:56 నుండి రాత్రి 8:51 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, అద్దె ఇల్లు సొంత ఇంట్లో గృహప్రవేశం చేయడం, భూములు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం, కోర్టు కేసులు మొదలుపెట్టడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, వ్యాపారాలు ప్రారంభించటం వంటివి చేయవచ్చు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మార్గశిర శుద్ధ ఏకాదశిని భగవద్గీత జయంతిగా జరుపుకుంటాం. ఈరోజు ప్రశ్న: భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎవరికి బోధించారు? అర్జునుడు, కంసుడు, కుచేలుడు, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సమాజంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి, సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. మిథున రాశి, ముఖ్యమైన వ్యవహారాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కర్కాటక రాశి, విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం రాగలదు. సింహరాశి, కాంట్రాక్టర్లు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. కన్య రాశి, కొన్ని వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. తులారాశి, కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. వృశ్చిక రాశి, అద్భుతమైన కొన్ని అవకాశాలు సాధిస్తారు. ధనుస్సు రాశి, చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మకర రాశి, ఒక సమాచారం విద్యార్థులను ఆకట్టుకుంటుంది. కుంభరాశి, కష్టానికి తగ్గ ఫలితం కనిపించక నిరుత్సాహం చెందుతారు. మీనరాశి, చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.